లుక్ అట్ దిస్ వన్, ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kg. ఇది ఒక బాడీ ఉంది, దీని మాస్ 2 kg అని చెప్పాడండి. మూవింగ్ అన్ హారిజంటల్ సర్ఫేస్ విత్ ఇన్ ఇనీషియల్ వెలాసిటీ 4 meter per second. సో ఇట్ ఈస్ మూవింగ్ విత్ ఇన్ ఇనీషియల్ వెలాసిటీ 4 meter per second అనమాట. తర్వాత ఏం జరిగింది, కమ్స్ టు రెస్ట్. సో ఫైనల్ వెలాసిటీ ఈక్వల్ టు 0 ఆఫ్టర్ 2 seconds. ఆఫ్టర్ 2 seconds. సో కమ్స్ టు రెస్ట్ ఆఫ్టర్ 2 seconds. అయితే ఏం జరుగుతుంది, ఇఫ్ వన్ వాంట్స్ టు కీప్ దిస్ బాడీ మూవింగ్ ఆన్ ద సేమ్ సర్ఫేస్ విత్ వెలాసిటీ ఆఫ్ 4 meter per second, ద ఫోర్స్ రిక్వైర్డ్ ఈజ్ అని అడుగుతున్నాడు. ఇది ఏం జరిగిందంటే ఇక్కడ బ్లాక్ అనేది రెస్ట్లో 4 meter per secondతో మూవ్ అవుతుంది. 4 meter per secondతో మూవ్ అయ్యేటప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 2 secondsలో రెస్ట్లోకి వచ్చేసింది. ఎందుకు రెస్ట్లోకి వచ్చింది, బికాజ్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇక్కడ మరి ఎక్స్టర్నల్ ఫోర్స్ గురించి ఏం చెప్పలేదు కదా, ఎలా చెప్పలేదంటే లేనట్ట కాదు, ఉంది. దట్ ఈజ్ అవర్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఫ్రిక్షన్ వల్ల అది రెస్ట్లోకి వచ్చేసింది. కానీ ఒకవేళ ఇఫ్ ఎనీబడి వాంట్ టు మూవ్ ద సర్ఫేస్ విత్ వెలాసిటీ 4 meter per second, అంటే ఇంతకుముందు ఏదైతే 4 meter per secondతో వెళ్తుందో అదే 4 meter per secondతో అది కంటిన్యూగా వెళ్ళాలి అంటే, వెలాసిటీలో చేంజ్ ఏం రాకూడదు అంటే నెట్ ఫోర్స్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. అయితే ఏమంటున్నాడు, ద ఫోర్స్ రిక్వైర్డ్ ఈజ్ అని అంటున్నాడు. ఎంత ఫోర్స్ దానికి సప్లై చేయాలి అంటున్నాడు. సో ఈ డైరెక్షన్ మనకి అపోజ్ చేస్తున్నటువంటి ఫోర్స్ అంటే ఫ్రిక్షన్. ఆ ఫ్రిక్షన్ వల్ల అది ఆగిపోతుంది. ఆ ఫ్రిక్షన్ ఎంత ఉందో అంత ఎక్స్టర్నల్ ఫోర్స్ మనం ఇచ్చామనుకోండి, నెట్ ఫోర్స్ ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి వెలాసిటీలో ఎటువంటి చేంజ్ రాదు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ కేసులో ఆగింది కాబట్టి ఆ ఆగడానికి కారణం ఏంటంటే ఫ్రిక్షన్ ఫోర్స్ మనం కనుక్కోవాలి. సో ఫ్రిక్షన్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ మాస్ ఇంటూ డిసెలరేషన్. సో ఏని మనం కనుక్కోవాలి. ఎం ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి. సో ఏ ఈజ్ ఈక్వల్ హౌ మచ్, v minus u by t. v ఈక్వల్ టు 0 రావాలి. మైనస్ u ఈజ్ 4. ఎంత టైంలో వచ్చింది, 2 seconds. సో దట్ ఈస్ -2 meter per second square. సో వాట్ ఈస్ ద ఫ్రిక్షన్, F ఈజ్ ఈక్వల్ టు m into a. m into a. m is 2 kg into this is 2 kg. That is equal to 4 meter per 4 newtons. That is 4 newtons. సో 4 newtons ఫ్రిక్షన్ ఉంది కాబట్టి నువ్వు కూడా ఎక్స్టర్నల్గా ఒక 4 newtons ఇచ్చావనుకోండి, అది ఫ్రిక్షన్తో బ్యాలెన్స్ అయిపోయి ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. Look at 31st problem. 10 coins are placed on top of each other on a horizontal table. If mass of each coin is 10 grams and the acceleration due to gravity is 10 meter per second square, what is the magnitude of and the direction of the force on the 7th coin counting from the bottom due to the coins above it అని అడుగుతున్నాడండి. సో వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, చాలా బాగుంది. చూద్దాం మరి ఏం చేద్దాం. 10 కాయిన్స్ని ప్లేస్ చేద్దాం. ఫస్ట్ కాయిన్ నెంబర్ 1, కాయిన్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మాస్ ఆఫ్ ఈచ్ కాయిన్ ఈజ్ 10 grams అని చెప్పిన తర్వాత ఏం చేశాడు, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ ఆన్ 7th కాయిన్ కౌంటింగ్ ఫ్రమ్ ద బాటమ్. 1, 2, 3, 4, 5, 6, 7. 7th కాయిన్ ఆన్ ద 7th కాయిన్ డ్యూ టు ఆల్ ద కాయిన్స్ అబౌవ్ ఇట్. ఈ పైన ఉన్న కాయిన్స్ వల్ల వచ్చినటువంటి ఫోర్స్ ఎంత అని అంటున్నాడండి. సో ఇక్కడ మనకి ఈ కాయిన్స్ ఏవైతే బిలో ఉన్నాయో వీటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం అవసరం లేదన్నమాట. సో వీ కెన్ ఇగ్నోర్ ఆల్ దీస్. మనకి ఇది ఇక్కడ నుంచి దీన్ని సర్ఫేస్ కింద ట్రీట్ చేయొచ్చు. సో ఇఫ్ యూ కెన్ ట్రీట్ దట్ యాజ్ యువర్ సర్ఫేస్, ఇది మన యొక్క కాయిన్. ఆ కాయిన్ పైన ఒక 3 కాయిన్స్ ఉన్నాయి. ఈ 3 కాయిన్స్ యొక్క మాస్ ఎంత, మాస్ ఆఫ్ ఈచ్ కాయిన్ ఈజ్ 10 grams. సో 3 కాయిన్స్ కాబట్టి 30 grams అనమాట. ఈ 30 grams వల్ల మనకి ఏం పని చేస్తుంది, వెయిట్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద 7th కాయిన్. సో దట్ ఈస్ ద యాక్షన్. సో దట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద 7th కాయిన్. సో దట్ ఈస్ నథింగ్ బట్ 30 grams. మరి ఇదేంటి 30 grams అనేది మాస్ కదా. సో ఇట్స్ వెయిట్ కదా మనకు కావాల్సింది. ఫోర్స్ అంటే వెయిట్ ఈజ్ నథింగ్ బట్ 30 into 10⁻³ into g, 30 g. వేర్ దిస్ g ఈజ్ గ్రామ్స్ అండి. ఇది అంటే మనం ఇప్పుడు మార్చుకుంది W ఈజ్ ఈక్వల్ టు mg. mgలో ఈ g అనేది గ్రావిటీ. గ్రావిటీ ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. సో ఇది కనిపెట్టాను 30 into 10⁻³ into 10 అగైన్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.3. ఇది ఎటువైపు పనిచేస్తుంది, ఫోర్స్
డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ద సెవెంత్ కాయిన్. సో దీని మీద కాబట్టి ఇట్ ఈస్ యాక్టింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. 0.3 in the downward direction. That's all. So this is our right answer. ఈ ప్రాబ్లం మనం చేంజ్ ఇన్ మొమెంటం చెప్పుకునేటప్పుడు సినాప్సిస్లో అలాగే ఇదే వర్క్షీట్లో కూడా స్టార్టింగ్ చెప్పుకునే 10 ప్రాబ్లమ్స్లో చెప్పాము. సో సేమ్ రిపీట్ అయింది కాబట్టి ఇట్స్ గివెన్ as homework. Now look at the problem number 33. It is very interesting. Bullets of 0.03 kg మాస్. సో బుల్లెట్స్ ఉన్నాయండి చిన్న చిన్నవి. ఈ బుల్లెట్ యొక్క మాస్ ఎంత అంటే 0.03 kg అంట. హిట్స్ ఎ ప్లేట్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 200 bullets per second. ఇక్కడ ఒక ప్లేట్ ఉంది. ఆ ప్లేట్ని బుల్లెట్స్ అనేవి ఇలాగా టిక్ 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 అని వచ్చి ఇక్కడ కొడుతున్నాయి అనమాట. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత కొడుతున్నాయి. సో కొట్టడం లేదు, ప్లేట్ ఇలా ఉంది కదా, ఒక ప్లేట్ కిందకి పడిపోతుంది ట్రై చేస్తుంటే ఒక బుల్లెట్ వెళ్ళింది. ఈ ఫోర్స్ వల్ల కొంచెం పైకి లేస్తుంది. మళ్ళీ ఇంకో బుల్లెట్ వచ్చింది, ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఇలా వచ్చింది, ఇలా కొడుతూనే ఉన్నాయి. అంటే దాన్ని కింద పడినా కూడా చేస్తున్నాయి. ఓకే, హిట్ ద ప్లేట్ అట్ ఎ రేట్ ఆఫ్ 200 bullets per second. సో నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఫాలింగ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 200 per second విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 30 meters per second. ఎంత వెలాసిటీతో పడుతున్నాయి? 30 meters per second తో దాన్ని కొడుతున్నాయి. ద యావరేజ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ప్లేట్ ఇన్ న్యూటన్స్ ఈజ్ అని అంటున్నాడు. యావరేజ్ ఫోర్స్ ఆ ప్లేట్ మీద పనిచేస్తుంది ఎంత అని అంటున్నాడు. సో we know that F is equal to m into A, which is nothing but m into v minus u by t. It can be written as, so it's nothing but m into, m means how much? Mass of bullet is 0.03 into v, velocity with which they are hitting 30 meters per second. And వాటి యొక్క రిటర్న్ గురించి నేను చెప్పలేదు. అంటే ఇవి హిట్ అయిన తర్వాత ఆగిపోయి ఫ్రీలీ ఫాలింగ్ అని అనుకుంటాం అనమాట. సో ద ఫైనల్ వెలాసిటీ ఇస్ 0 అండ్ ద వెలాసిటీ విత్ విచ్ దే హిట్ ఈస్ 30 బై t ఈక్వల్ టు హౌ మచ్? 1 second. సో F ఈజ్ ఈక్వల్ టు 0.03 into 30, which is nothing but how much? 0.9 newtons. This is the force due to one bullet. But how many bullets are there? N bullets are there. N means 200 bullets are there per second. Kabatti force due to N bullets is equal to minus 0.9 into 200, which is equal to 180 newtons. So this is the average force acting on the plate due to the N bullets. Note cheskondi. This is a very interesting problem. A vehicle of mass 10 kg. Say this is oh my god, moving. This is a vehicle and its mass equal to 10 kg. Oh, chinna vehicle. A vehicle of mass 10 kg is moving with a velocity 5 meters per second. So it's moving with a velocity 5 meters per second. To stop it in 1/10 second, దీన్ని ఆపియాలంట. సో దిస్ ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ మస్ట్ బి 0. టు స్టాప్ ఇట్ ఇన్ 1/10 second, టైమ్ ఈజ్ ఆల్సో గివెన్ 1/10 seconds. ద రిక్వైర్డ్ ఫోర్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఈస్, దీనికి ఎంత ఫోర్స్ ఇస్తే అయిపోతుంది అంటున్నాడు. సో ఇది సింపుల్ ప్రాబ్లం, మీకు తెలిసిపోయింది. రిక్వైర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు m into A, where m into A means how much? V minus U by T. So which is nothing but m is mass of the vehicle is 10. So 10 into V, ఎంత వెలాసిటీ వెళ్తుంది? ఫైనల్ వెలాసిటీ మస్ట్ బి 0 మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఇస్ 5 బై ఎంత టైంలో? 1/10 second. 1/10. సో ఇట్స్ నథింగ్ బట్ 10 into minus 5 into ఇది రివర్స్ అవుతుంది కాబట్టి మళ్ళీ 10 అవుతుంది. సో ఇట్స్ నథింగ్ బట్ 100 into 5 is equal to 500 newtons. This minus indicates opposite direction. Got it? No doubt. Look at this one. An impulse is supplied to a moving object with a force at an angle 120 degrees with the velocity vector. The angle between the impulse vector and the change in momentum vector is అని అడిగాడు. ఇది చేయడానికి ఏం లేదండి. We know that impulse is nothing but change in momentum. So the direction of impulse and the change in momentum are both in the same direction. Hence the answer is 120 degrees. Impulse and change in momentum both are same. The directions of impulse and change in momentum both are same. Look at the problem number 36. A 20 kg body is pushed with a force of 7 newtons. This is a body. This is a body. ఏదో ఒకటి అనుకుందాం.
whose mass is 20 kg. It's pushed with a force of 7 newtons. దీన్ని ఎవరో ఒకరు పుష్ చేశారంటే with a force of 7 newtons. F equal to 7 newtons. For 1.5 seconds, time is given 1.5 second. Then it will then with a force of 5 newtons for 1.7 newtons. Okay. ఫస్ట్ F1 అనేది 7 న్యూటన్స్, F2 అనేది ఎంతండి 5 న్యూటన్స్ అంట. ఫర్ టైం ఎంతండి 1.7 seconds అంట. అండ్ ఫైనల్ విత్ ఎ ఫోర్స్ ఆఫ్ 10 న్యూటన్, F3 ఈజ్ ఈక్వల్ టు 10 న్యూటన్స్ అండ్ ఫర్ ఎ టైమ్ T3 ఈజ్ ఈక్వల్ టు 3 seconds అంట. 3 seconds అంట. దెన్ ద టోటల్ ఇంపల్స్ అప్లైడ్ ఆన్ ద బాడీ అండ్ చేంజ్ ఇన్ వెలాసిటీ విల్ బీ అని అడుగుతున్నాడు. సో టోటల్ ఇంపల్స్ ఎంత అని అంటున్నాడు. సో టోటల్ ఇంపల్స్ I ఈజ్ గివెన్ బై I1 ప్లస్ I2 ప్లస్ I3 అండి. సో ద టోటల్ ఇంపల్స్ ఈజ్ గివెన్ బై I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. I1 అంటే F ఇంటూ T1 ప్లస్ F2 ఇంటూ T2 F3 ఇంటూ T3. కాబట్టి నీకు I1 కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, I2 కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, I3 కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. సో యూ విల్ గెట్ ద ఆన్సర్. సో హింట్ అర్థమైంది కదా, ఇంకా నీ సింప్లిఫై చేయడం అవసరం లేదు, మీరు చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ విల్ బి అన్నాడు. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే అర్థం ఏంటి? డెల్టా వి ఎంత అని అడుగుతున్నాడు. మనకు తెలుసు J ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి, చేంజ్ ఇన్ మొమెంటం అని తెలుసు, అంటే M ఇంటూ V2 మైనస్ V1 అని తెలుసు. సో మనకి దీన్ని J అని చెప్పొచ్చు లేదా I అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏదైతే వచ్చిందో ఆ ఆన్సర్ని ఇక్కడ పెడతారు. మీరు పెట్టిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ V2 మైనస్ V1 కావాలంటే వచ్చిన ఆన్సర్ మాస్తో మీరు మనకి డివిజన్ చేస్తే, మాస్తో డివిజన్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. గాట్ ఇట్? సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం కావాలి అంటే ఒకటే కాన్సెప్ట్ అండి. ముందుగా చెప్పుకున్న సినాప్సిస్ని మీరు చాలా క్లియర్గా ఉండాలి. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మీరే ఆటోమేటిక్గా చేస్తారు. నేను ఎప్పుడు చెప్తుంటాను చూసారా, ప్రాబ్లమ్స్ని ఒక సొల్యూషన్ చూడడానికి నా దగ్గర రావద్దు మీరని చెప్తాను. నేనేం చెప్తాను ఎప్పుడు కూడాను, సినాప్సిస్ క్లియర్గా చదవండి, నోట్స్ క్లియర్గా చదవండి, నా వీడియోస్ని కూడా క్లియర్గా వినండి, టెక్స్ట్ బుక్ కూడా సినాప్సిస్ క్లియర్గా చదవండి, ఫార్ములన్నీ త్వరగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈ ప్రాబ్లం ఒకటంటే 36 అంటే 360 ఇచ్చినా సరే మీరు చేయగలుగుతారు. మీరు అవేమి చేయకుండాను డైరెక్ట్గా వీడియోస్ చూడడానికి వస్తే 36 కాదు 360 నేను చెప్పినా సరే 361 మీకు కొత్తగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ విన్నామనేది కాదండి, కాన్సెప్ట్ ఎంత బాగా అర్థం చేసుకున్నాం అనేది విషయం. మీకు కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే మీరు ఓన్గా చేసిస్తారు. ఓకేనా? సో జస్ట్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ అండ్ నోట్ డౌన్ ద ఆన్సర్. మీరే చేసి నాకు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కామెంట్స్ చూస్తాను. మీకు ఏదో రకంగా కాంటాక్ట్ చేయాలో నాకు తెలుసు, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలో నాకు తెలుసు. అలా కాంటాక్ట్ చేసి మీకు మంచి గిఫ్ట్స్ని పంపిస్తాను. సో కీప్ కమెంటింగ్ ద రైట్ ఆన్సర్స్. రైట్ అనే కాదు, మీకు వచ్చిన ఆన్సర్ రైట్ పంపించండి. రైట్ ఏదో చూద్దాం. మీకు ఖచ్చితంగా రైట్ ఆన్సర్ వస్తుంది, మీకు ఖచ్చితంగా రైట్ ఆన్సరే వస్తుంది, నో డౌట్ ఇన్ ఇట్. నెక్స్ట్ ప్రాబ్లం, లుక్ ఎట్ దిస్ ప్రాబ్లం. A body of mass 5 kg is acted upon by a net force F which varies with time as shown in the figure or graph. ఒక బాడీ యొక్క మాస్ 5 kg ఉందంట, దాని మీద పనిచేస్తున్న ఫోర్స్ అనేది గ్రాఫ్లో చూపించిన విధంగా మారుతూ ఉంది. then the net momentum in SI units gained by the body at the end of 10 seconds is అని అంటున్నాడు. 10 seconds తర్వాత బాడీ గెయిన్ చేసినటువంటి మొమెంటం ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఫైనల్ మొమెంటం మైనస్ ఇనీషియల్ మొమెంటమే కాదు. ఈ ఫైనల్ మొమెంటం మైనస్ ఇనీషియల్ మొమెంటం మనం ఏం చెప్తాం? చేంజ్ ఇన్ మొమెంటమే కానీ చెప్తాం. దాన్నే మనం ఇంకా ఇంపల్స్ అని కూడా చెప్పొచ్చు కదా. సో అంటే మనకి ఇండైరెక్ట్గా ఇంపల్స్ ఏంటి అని అడిగాడు గ్రాఫ్ నుంచి. మన గ్రాఫ్ నుంచి ఇంపల్స్ మీరు ఎలా కనుక్కుంటారు? ఎస్, వెరీ గుడ్, బై ద ఏరియా ఆఫ్ ద గ్రాఫ్. ఈ ఏరియా ఆఫ్ ద గ్రాఫ్ నుంచి మనకి ఇంపల్స్ అనేది వచ్చేస్తుంది. సో ఫోర్సు టైం ఇచ్చాడు కాబట్టి హౌ టు ఫైండ్ ద ఏరియా? సో ఏరియా ఆఫ్ దిస్ రీజియన్, వాట్ ఈజ్ ఇట్? ఇట్స్ లైక్ ఎ ట్రయాంగిల్. తర్వాత ఏరియా ఆఫ్ దిస్ రీజియన్, వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఎ రెక్టాంగిల్. అండ్ వాట్ అబౌట్ దిస్? దిస్ ఇస్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో ఈ మూడు కూడా ఉన్నాయన్నమాట. సో ఏరియా మీన్స్ area of
triangle plus area of rectangle plus area of triangle again. So what is this? Area of triangle means half base into height plus this is rectangle, length into breadth plus half into base into height. That is equal to half into base into height. Base is 4, height is 20. 4 into 20 plus L into B. This is 8 minus 4. This is 4. And this how much? 20. 4 into 20 plus half into here. This is 10 minus 8. 2 into height is 20. So this is 2 2s. So this is 40 plus 80 plus 2 to cancel it is 20. So it's how much? 140. So where is 140? This is our 140. సింపుల్గా ఏరియా కనుక్కున్నా అంతే. ఇందులో ఫిజిక్స్ ఏం మనం చేసేసింది ఏం పెద్దగా ఏం లేదు. జస్ట్ ఏరియా కనుక్కుంటే చాలు అనే విషయం మీకు గుర్తొస్తే చాలు. మిగిలినంతా కూడా మీరు చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి జస్ట్ ఏరియాసే అంతే. పాజ్ ద వీడియో అండ్ నోట్ డౌన్. ఈ ప్రాబ్లము మీకు ఇంటిగ్రేషను లేదా డిఫరెన్షియేషన్ గురించి మినిమం నాలెడ్జ్ ఉంటే చూడండి. మీకు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ మీద నాలెడ్జ్ లేకపోతే జస్ట్ స్కిప్ దిస్ వీడియో అండ్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. మీరు మరలా ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ గురించి నేర్చుకున్నాక అప్పుడు ఈ ప్రాబ్లమ్ని చూడండి, మీకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. అనవసరంగా ఈ ఫిజిక్స్ మాట్లాడుతుంది మీకు అర్థం కావడానికి కారణం మీకు డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ రాకపోవడమే. చాలామంది సొసైటీలో ఫిజిక్స్ టీచర్స్ బాగా చెప్పట్లేదు, ఫిజిక్స్ టఫ్ అంటారు. నిజానికి ఫిజిక్స్ టీచర్స్ అందరని కాదు, చాలామంది బాగా చెప్తారు. ఫిజిక్స్ టఫ్ ఈ మాట కూడా తప్పు. మన రెగ్యులర్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తుందే మనం ఇక్కడ ఫిజిక్స్ అనేది క్లాస్ రూమ్లో చదువుకుంటున్నాం. కాకపోతే అది ఇది ఒకటైనటువంటి రిలేట్ చేసుకోకపోవడంలో వచ్చినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా. సో మీకు మ్యాథమెటిక్స్లో ప్రాబ్లం ఉంటే అది ఫిజిక్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మీరు ఒక గోడకి మేకును కొడదాం అనుకున్నారు. ఓకే, ఆ మేకులో షార్ప్నెస్ లేదు, బండబారిపోయింది అనుకుందాం. మీరు సుత్తితో కొడుతున్నారు. ఎంతతో సుత్తితో కొట్టినా సరే గోడ లోపలికి మేకు వెళ్ళకపోవచ్చు కదా, గోడ అనేది ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది. అదే మీ యొక్క టూల్ అయినటువంటి ఆ నెయిల్ షార్ప్గా ఉందనుకోండి, జస్ట్ ఇలా హిట్ చేస్తే చాలా లోపలికి వెళ్ళిపోతుంది. మీరు అనవసరంగా ఇక్కడ సుత్తిని తిరుగుతున్నారు, ప్రాబ్లం ఆ నెయిల్ మేకులో ఉంది. అర్థమైందా? సో మేకుని మనం ఏం చేయాలి? షార్పెన్ చేసుకోవాలి. ఆ నెయిల్ని మనం షార్పెన్ చేసుకోవాలి. షార్పెన్ చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది, చిన్న సుత్తి అయినా సరే వెళ్ళిపోతుంది. కరెక్టేనా? సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ లుక్ ఎట్ దిస్ ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 38. A body is acted on by a force given by F is equal to this 10 plus 2t అని చెప్పాడు. అంటే ఇక్కడ ఫోర్స్ అనేది కాన్స్టెంట్ వేరియబులా? ఎస్, యూఆర్ రైట్, ఇట్ ఈస్ అ వేరియబుల్ ఫోర్స్. ఎందుకంటే దిస్ ఫోర్స్ డిపెండ్స్ అపాన్ టైం. టైం మారితే ఫోర్స్ మారిపోతుంది. ఇఫ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 second, వాట్ ఈస్ ద ఫోర్స్? 10 plus 2 into 1 12 అవుతుంది. అదే t ఈక్వల్ టు 2 seconds అనుకోండి, వాట్ అబౌట్ ద ఫోర్స్? 2 into 2 4, 10 plus 4 14 అవుతుంది. అదే 3 seconds అయితే 2 into 3 6, 10 plus 6 16 అవుతుంది. సో మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఫోర్స్ అనేది సెకండ్కి మారిపోతూ వస్తుంది. సో ఇట్ ఈస్ వేరియబుల్ ఫోర్స్. సో ఇట్లాంటి వేరియబుల్ ఫోర్స్ వచ్చినప్పుడు మనము ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ మెథడ్స్ని వాడుకోవాల్సి ఉంటుంది. ద ఇంపల్స్ రిసీవ్డ్ బై ద బాడీ డ్యూరింగ్ ద ఫస్ట్ 4 seconds ఈజ్ అంటున్నాడు. ఫస్ట్ 4 secondsలో బాడీకి వచ్చినట్టు ఇంపల్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం సినాప్సిస్లో చెప్పినప్పుడు చెప్పుకున్నాం, ఇంటిగ్రేషన్ మెథడ్లో ఇంపల్స్ని ఎలా కనుక్కోవాలి వేరియబుల్ ఫోర్స్ ఇచ్చినప్పుడు అనేది. ద ఫార్ములా ఈజ్ చేయకుండా ఇంటగ్రల్ ఆఫ్ ఎఫ్ డాట్ డిటి అన్నమాట. సో హియర్ J equal to integral of F means how much? 10 plus 2t into dt. The limits are from 0 to 4 seconds. First 4 seconds అని చెప్పాడు కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తే J ఈక్వల్ టు దీన్ని మనం 2గా స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంటగ్రల్ ఆఫ్ 0 to 4 into 10 into dt ప్లస్ ఇంటగ్రల్ ఆఫ్ 0 to 4 into 2t into dtగా స్ప్లిట్ చేసుకోవచ్చు. Next what? This can be written as 10 into integral of dt and రాయొచ్చు 0 to 4 plus 2 into integral of t into dt from 0 to 4. సో మీకు తెలియదని నేను ఎక్కువ స్టెప్స్లో చేస్తున్నాను. నిజానికి ఇదంతా సింగిల్ స్టెప్ ప్రాబ్లమే, ఇన్ని స్టెప్స్ అవసరం లేదు. ఆల్రెడీ ఇంటిగ్రేషన్ వచ్చిన వాళ్ళు ఇప్పటికే ఆన్సర్ చెప్పేస్తారు నాకు.
రాని వాళ్ళకి స్టెప్స్ అన్నీ కూడా అనమాట. సో జే కెన్ బి రిటన్ యాస్ 10 into dt అని చెప్పాం కదా, ఇది 10 into t అనమాట, 0 to 4 ప్లస్ 2 into దిస్ ఈజ్ t power 1 plus 1, 2 by 1 plus 1, 2, 0 to 4. ఇప్పుడు ఏం చేయాలి, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే ముందు 10 into 4 minus lower limit is 0 plus 2 gets cancelled and it is 2 square t square కాబట్టి 4 square minus 0 square. So it is how much, 40 plus 16 which is equal to 56. So this is our answer, 56 Newton. Second, I hope you understood. So second one is the right answer. Pause the video and note down. మీకు ఒక అర్థం కాకపోతే ముందే చెప్పాను కదా, నన్ను తిట్టకండి. 39 కొంచెం కాంప్లికేటెడ్ అండి, ఇప్పుడు ఇది వద్దు, తర్వాత మళ్ళీ చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, వాళ్ళ కోసం స్పెషల్గా వీడియో చేస్తాను. లుక్ ఎట్ ద 40th ప్రాబ్లం. ఇది చాలా సింపుల్ అండి, నేను చెప్పకపోయినా మీరు చేసేస్తారు. ఆల్రెడీ నేను అనుకుంటున్నాను మీకు అందరికీ వచ్చేసింది, కాకపోతే ఒకసారి రీచెక్ చేసుకున్నాను. ఇక్కడ ఏమడిగాడు, if the average velocity of a body moving with uniform acceleration under the action of a force is v అని చెప్తున్నాను. వెలాసిటీ అంట v అంట, and the impulse it receives during the displacement is displacement s is I అంటున్నాడు. డిస్ప్లేస్మెంట్ s అంట, ఇంపల్స్ వచ్చింది I అంట. the constant force acting in the body is given by, అయితే ఇక్కడ ఫోర్స్ ఎంత అని అడుగుతున్నాడు అండి, అంతే సింపుల్. సో we know that I is equal to f dot t కదా. సో I is equal to f dot, మనకు కావాల్సింది ఇక్కడ ఈ ఎఫ్ అనమాట, మనకు కావాల్సింది ఎఫ్. సో ఎఫ్ ఇంటూ టీ అంటే we know that velocity equal to displacement by time, దాని నుంచి time is equal to displacement by velocity అని రాయొచ్చు కదా. సో దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్, ఎఫ్ ఇంటూ ఎస్ బై వి అనమాట. సో దీని నుంచి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఐ ఇంటూ వి బై ఎస్, దట్స్ ఆల్. ఐవి బై ఎస్ ఎక్కడ ఉందండి, ఐవి బై ఎస్ ఇక్కడ ఉంది. నాట్ ఇట్, చాలా సింపుల్ కదా, చూడగానే ఏదో భయంకరంగా వచ్చింది కానీ చాలా సింపుల్. సో ఇక్కడతో మన యొక్క వర్క్షీట్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ లెక్చర్లో మనం కొంత సినాప్సిస్ని స్టడీ చేద్దాం. లెట్ us ఎంజాయ్ ది సినాప్సిస్. తర్వాత మన వర్క్షీట్ మనం కంటిన్యూ చేద్దాం. See you all.